అయితే మరొక్కసారి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి గవర్నర్ రిజెక్ట్ చేసి పంపించినటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూస్తారు? చూడండి సురేష్ గారు, ఇవాళ గవర్నర్ గారు ఇవాళ మన తెలంగాణ సమాజంలో రిజెక్ట్ చేయడం అనేది మొదటిసారి కాదు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి దగ్గర చూసినాం, ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర చూస్తున్నాం. దీనికి ప్రత్యక్షంగా దీనికి సొల్యూషన్ ఇప్పుడు మనం ముఖ్యం. ఎందుకంటే గతంలో మనం 2 సంవత్సరాల క్రితం ఇదే వ్యవహారం, మనం ఎప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం జరుగుతుందో అప్పుడు మనం మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్సీలు అక్కడ గవర్నర్ అక్కడ కూడా ఇట్లానే అక్కడ ప్రభుత్వం పంపించిన పేర్లు సిఫారసు చేయకుండా ఇట్లానే నాంచి పెట్టేసి తర్వాత కొంతమంది నామినేటెడ్ ఎమ్మెల్సీలను పంపిస్తే తగిన వాళ్ళకి అక్కడ సముచితంగా ఆ ఆర్ట్ లిటరేచర్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ రంగాలలో వాళ్ళకి నైపుణ్యం లేదని చెప్పి గవర్నర్ పక్కన పెడితే సుప్రీంకోర్టు తగిన మొట్టికాయలు వేసింది ప్రభుత్వాన్ని. ఆ రోజు మీరు ఎవరినైనా సరే ముందు పంపించేటప్పుడు తగిన ప్రాధాన్యత ఉండి సమయం దృష్టిలో పెట్టుకుని పంపించాలి. ఎందుకంటే ఎప్పుడైనా మండలిలో 2 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో జరగాలి. కాబట్టి మండలిని వృధా చేయొద్దు, మండలి నిధులను వృధా చేయొద్దు, మండలి ఒక పెద్దల సభను అభయాసం చేద్దన్నారు. ఇవాళ మనం మండలి ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఆర్టికల్ 171 ప్రకారం అని చెప్పింది అదే. ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ ఈ 4 రంగాల్లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నైపుణ్యం ఉన్న వాళ్ళని ప్రపోజ్ చేయాలని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి గారి ఉదంతం తీసుకున్న తర్వాతనే మనం గవర్నమెంట్ నేర్చుకోవాల్సింది. కానీ వాళ్ళు అటాచ్ గా ఎప్పుడైతే రాజకీయ పార్టీలో చేరిన తర్వాత రాజకీయ ప్రాబల్యం కోసం వాళ్ళు పెద్దల సభను ఎట్లా వాడుకుంటారో మనం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఎట్లా చూస్తున్నాం అది ఇంకొక యాంగిల్ లో చెప్పాలంటే డెఫినెట్లీ గవర్నర్ గారు ఇవాళ నిజంగా రిజెక్ట్ చేసేది ఒక నెల క్రితం రిజెక్ట్ చేసి ఉంటే నిజంగా, ఎందుకంటే ఇద్దరు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకంటే ఆమె ఇవాళ పాస్ చేసిన తర్వాత ఆమె ఇష్యూ చేసిన ఒఫీషియల్ గ్యాడ్జెట్ ఇవాళ రాజ్భవన్ గ్యాడ్జెట్ లో ఉంది. అక్కడ ఏమని ఇష్యూ చేసింది, వీళ్ళకి పొలిటికల్ అఫిలియేషన్ ఉంది కాబట్టి వీళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పింది. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డిని రిజెక్ట్ చేసినప్పుడు చెప్పిందో అదే సమాధానం వీళ్ళు చెప్తున్నారు. గవర్నర్ గారు ఇదే ఒక నెల క్రితం చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ హర్షించే వాళ్ళము. టీఆర్ఎస్ పార్టీని వన్ సైడ్ మేమేగా తెలంగాణ సమాజం కూడా ప్రశ్నించేది. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంది నిజంగా గవర్నర్ తోని లాలూచి అనే పదానికి నిజంగా ఇది చేకూర్చుతుంది, బలం చేకూర్చేలాగా ఉన్నాయండి. ఎందుకంటే వరుసగా మీరు చూస్తున్నారు, వాళ్ళు చేసిన తప్పే వాళ్ళు చేస్తున్నారు. గవర్నర్ కూడా మళ్ళీ రిజెక్ట్ చేసి తెలంగాణలో ఇవాళ అటెన్షన్ డైవర్షన్ పాల్పడుతున్నట్టు కాంగ్రెస్ చూస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఒక రకంగా జాయినింగ్స్ మనం చూస్తున్నాము, కాంగ్రెస్ ఒక రకమైన ఊపు మనం చూస్తున్నాం. ఈ ఊపు నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఉన్న పరంగా కవిత గారు వచ్చేస్తారు, తర్వాత ఉన్న పరంగా గవర్నర్ గారు ఎపిసోడ్ మళ్ళీ తెరపైకి వస్తుంది. ఉన్న పరంగా ఎప్పటి నుంచి ఫైల్ పెండింగ్ లో ఉందో రిజెక్ట్ కావడం గురవుతుంది. ఎందుకు చెప్తున్నట్టు ఒక సెపరేటెడ్ టైంలో ఇది జరగాలని గతంలో 2 సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా చెప్పింది. ఒక స్టిపులేటెడ్ టైంలో గవర్నర్ ఫైల్ ఆమోదించడమో రిజెక్ట్ చేయాలో దానికి కంకరం కట్టుకోవాలని చెప్పి. కానీ అయినా కూడా మన గవర్నర్ గారు ఎందుకో మరి ఆమె తెలంగాణ వాళ్ళ ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించడం జరిగింది. మీరు తమిళనాడు గవర్నర్ గా ఉన్నప్పుడు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మీరు తెలంగాణ గవర్నర్ గా నియమితులైనారు, మరి మీకు ఒక న్యాయము మాకు న్యాయము, అసలు గవర్నర్ గా ఉండే ఒక నైతిక హక్కు మీకు లేదని ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఇంకొక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మహిళని కించపరిచేలాగా మాట్లాడుతుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటానంటే, నేను ఒకటే చెప్తున్నా, గవర్నర్ అయినా కేంద్రంలో ప్రెసిడెంట్ అయినా మనమందరం గౌరవించాల్సిన పదవిలు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు నిజంగా ఎక్కడైనా సరే వాళ్ళ పరిధి దాటి తీసుకుంటే కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ దక్కట్టు న్యాయం చేకూర్చుకున్నట్టు ప్రతి హక్కు ఉంది. కానీ ఇవాళ తెలంగాణ సమాజంలో రాగానే ఎప్పుడైతే మండలి ఏర్పాటైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, మరి మళ్ళీ ఎప్పుడు ఇది తెలంగాణ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎప్పుడు ఇట్లాంటి ఉదంతాలు లేవు. ఇప్పుడు తెలంగాణ సమాజం ఏర్పడిన తర్వాత రెండోసారి ఇట్లాంటి ఉదంతాలు చూస్తున్నాం. దీనివల్ల అల్టిమేట్ నష్టపోయేది ఎవరు? తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ చెప్తున్నాను ఆ నిధులు తెలంగాణ ప్రజల కట్టిన సొమ్ము. ఎందుకంటే వీళ్ళు రాజకీయం చేసిన కృష్ణతేజ గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా, ఒక నిమిషం కృష్ణతేజ గారు.